సంప్రదాయం, కళాచారం మన దేశానికి గుర్తింపులుగా ఉన్నాయి. కానీ కాలం మారే కొద్దీ గుర్తింపులు కూడా మారిపోతున్నాయి. ఇంకా పాత కథల గురించి మాట్లాడే ఎంతో మంది ఇంకా మన దేశంలో అలాగే ఉన్నారు. ధర్మం, సంప్రదాయం, కళాచారం అన్న పేరుతో ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పి మనమే డిసైడ్ చేస్తున్నాం. దీన్ని కాపాడడం కోసం ఎంతగానైనా దిగజారడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. తల్లి అయ్యే అనుభూతిని ఏ ఆడది ఎవరికోసం వదులుకోదు. ఒక కొత్త జీవాన్ని ఈ భూమి మీదకి తేవడం అనేది చాలా గొప్ప విషయం. బిడ్డ తన కడుపులో రూపుదిద్దుకోగానే ఎంతో బాగా చూసుకుంటుంది. ఆ తర్వాత బిడ్డ పుట్టిన వెంటనే ఇంట్లో అందరూ సంతోషిస్తారు. సంతోషంగా ఉండడానికి ఇన్ని విషయాలు ఉన్నా కూడా మన దేశంలో కష్టాలు, ఏడుపులు ఇంకా మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో కొన్ని నేరాలు మనం చూస్తున్నప్పుడు నిజంగా దిగ్భ్రాంతి చెందుతాం. 90% జరిగే నేరాల్లో సంప్రదాయం అన్న పేరుతో, ఇంకా కళాచారం అన్న పేరుతో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు వస్తున్న కథ కూడా అలాంటి ఒప్పుకోలేని నిజాల్లో ఒకటి. భయపడకు. మిస్టర్ శశాంక్, బిడ్డని ముందుగా ఎవరు చూశారు? సార్, నేను ఫ్యాక్టరీలో ఉన్నాను. అది తెలీదు సార్ ఎలా జరిగిందని. శశాంక్, సరే, ఓకే, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. డాక్టర్ సార్, పాపం చిన్న పాపకు క్యాస్ట్రేషన్ చేయబడింది. నా బిడ్డని ఎవరు ఇలా చేసుంటారు? డాక్టర్ సార్, తనకు ఏమవుతుంది కదా? నేను మీకు ఎటువంటి హామీ ఇవ్వలేను, ఎందుకంటే రక్తస్రావం ఎక్కువగా ఉంది. పైగా తను చాలా చిన్న పాప. 24 గంటలు క్రూషియల్ టైం, అంతవరకు మేమేం చేయలేము. క్యాస్ట్రేషన్ లాంటి ఒక దారుణమైన విషయం, అది కూడా ఒక చిన్న బిడ్డకి. వినడానికే భయంకరంగా ఉంది కదూ. ఒక చిన్న బిడ్డకి ఇలాంటి విషయం ఎవరు చేస్తుంటారు? ఇందులో క్వశ్చన్ ఏమిటంటే ఎందుకు అన్న ప్రశ్నకు జవాబు వెతకడానికి పోలీసులు చాలా కష్టపడ్డారు. నేను ఆ బిడ్డను చూడాలి. నిదానంగా ఉండండి. సార్, నేను ఫ్యాక్టరీలో ఉన్నాను. అప్పుడు నా వైఫ్ ఫోన్ చేసి మా కొడుకు అభికి, ఈ చిన్న బిడ్డకి ఎవరు అలా చేయడానికి మనసు వస్తుంది సార్? మేము కూడా అదే తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం. తొందరగానే లీడ్ తెలుస్తుంది. మీ ఫ్యామిలీని చూసుకోండి. సార్, మందులు తీసుకురండి త్వరగా. తీసుకొస్తాను. సరే సార్. తప్పించుకోకూడదు ఇన్స్పెక్టర్ సార్. ఈ దారుణాన్ని ఓడికట్టిన వాళ్ళని తప్పించుకోవడానికి వీల్లేదు. మీరు దానికి మేము అడిగిన సహాయం మొత్తం చేసి పెట్టాలి. నేను ఎలా సార్ మీకు సహాయం చేయగలను? ఆ రోజు ఏం జరిగింది? మీరిద్దరు, అదేంటంటే మీరు మీ అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడే ఇంతకుముందు తెలియని వాళ్ళు ఇంట్లోకి ఎలా వచ్చారు? చాలా రోజుల నుంచి నేను నిద్రపోలేదు సార్.
అవిని చూసుకుంటున్నందువల్ల అందుకే లీవ్ వేసి ఇంట్లోనే ఉన్నాను. అవి నిద్రపోయాక అత్తయ్య నాకు చాలా టైర్డ్గా ఉంది, నిద్ర వస్తుంది. అవి ఇప్పుడే నిద్రపోతున్నాడు, కాస్త చూసుకోండి. ఆ పూజ తర్వాత నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి నిద్రపో. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 కృష్ణ. ఆ పాపకు ఏం జరిగిందమ్మా? ఏంటో తెలీదు, పోలీసులు ఇంటి చుట్టూ ఎతుకుతున్నారు. ఇదిగోండి, దీన్ని ఫారెన్సిక్కి పంపించండి. ఏం జరిగింది బాబు? ఏమైందో తెలియదు నా పోలీసులు వచ్చారు. సార్, ఎందుకు ఆపుతున్నారు? ఇదే నా బ్రదర్ ఇల్లు, వదలండి. ఒక నిమిషం. మీకేంటి సమస్య? ఇదే నా బ్రదర్ ఇల్లు సార్. మీ తమ్ముడు అతని ఫ్యామిలీ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. మీకు కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని చూడండి. అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. వీళ్ళని లోపలికి రానివ్వకండి. సార్, కత్తెరని యూజ్ చేయడం జరిగింది. ఆ కత్తెరని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించాను. అలాంటప్పుడు ఎవరు చేస్తుంటారు? ఈజీగా ఇంట్లోకి చొరబడే వాళ్లే ఇచ్చేశారు. పని పూర్తి చేసి వెళ్లారు. దీనికి వెనక సాధారణమైన కారణం ఏదీ ఉండదు. ఇది సాధారణంగా హత్య చేసే ప్రయత్నం మాత్రమే కాదు. ఇదంతా ఒక మూఢనమ్మకంతో చేసిన పని అయ్యి మూఢనమ్మకం ఎక్కువగా ఉన్న వాళ్ళు చేస్తుంటారు. ఇది అలా కూడా అయిండొచ్చు. అసలు ఇది ఎవరు చేశారో మీరు త్వరగా కనిపెట్టండి. బిడ్డని కన్నది సమస్య, లేక ఈ బిడ్డ తనదని చెప్పడంలో సమస్య? సరే సార్, నేను చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేస్తాను. దానికి ముందు బిడ్డ వాళ్ళ అమ్మా నాన్నతో ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళు చెప్పే పరిస్థితిలో ఉంటారే. ఓకే సార్. అస్మి, నువ్వు ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. మేమంతా ఇక్కడ ఉన్నాం కదా. ఏమిటో తెలీదు, మన బిడ్డ దగ్గర ఎవరు ఎంత నీచంగా ప్రవర్తించారు. దుర్మార్గుడు కూడా అయ్యుండొచ్చు కదా. అభి పుట్టినప్పుడు వచ్చారు కదా. కొత్తగా బిడ్డ పుట్టిందంటగా. నేను కొన్నాళ్ళ క్రితమే కదా 2000 ఇచ్చాను. మళ్ళీ వచ్చి అడుగుతున్నారేంటి? మాకెప్పుడు ఇచ్చావు నువ్వు? వేరెవరికో ఇచ్చుంటావు. 3000 ఇవ్వు, నేను బిడ్డని ఆశీర్వదిస్తాను. వెళ్ళేలో తీసుకురా. అసలు మీ సమస్య ఏంటి? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఎప్పుడు బిడ్డ పుట్టినా ఇలా వచ్చేస్తుంటారు. డబ్బులేమైనా చెట్లు కాస్తున్నాయా? మర్యాదగా వెళ్ళిపోండి. కొంచెం ఓర్పుగా ఉండన్నయ్యా. శశాంక్, వీళ్ళ గురించి నీకు తెలీదు. అందరినీ భయపెట్టి డబ్బులు ఇలా వసూలు చేస్తుంటారు. చెప్పాను కదా, వెళ్ళిపోండి. మేమా డబ్బులు తీసుకుంది? బిడ్డ పుట్టి సంతోషంగా ఉన్నారని 2000 3000 అడుగుతున్నావు. మూసుకొని వెళ్ళి డబ్బు తీసుకురండి. వెళ్ళండి. ఎవరిని బెదిరిస్తున్నావు? పోవే ఇక్కడి నుంచి. నేను ఎవరో తెలియక మాట్లాడుతున్నావు. దీనికంతా నువ్వు అనుభవిస్తావురా. ఊరికే వెళ్ళను, శాపం పెట్టి వెళ్తాను. శాపం ఇస్తాను రా. శాపిస్తున్నావా? అలా ఏ శాపం ఇస్తావు? అన్నా, కొంచెం మాట్లాడకుండా ఉండండి. ఇప్పుడు ఈ డబ్బులు ఉంచుకోండి. వద్దొద్దా, నువ్వే పెట్టుకోరా డబ్బుని. ఏంటి మమ్మల్ని చూస్తే బిచ్చగాళ్ళ ఉన్నావా? నాశనం అయిపోతారు చూడండి త్వరలోనే. సార్, ఆవిడ చాలా దారుణంగా మాట్లాడి వెళ్ళింది. తను తలుచుకుంటే ఏదైనా చేయగలదు. తన గురించి తెరవటం అలా ఉన్నాయండి. తను ఇంట్లోకి ఎలా వచ్చిందో చెప్పండి. అది కూడా తాళం వేసిన ఇంట్లో. వేరే దారి ఏదైనా ఉందా? ఇంకా ఎవరి దగ్గర ఇంటి తాళం ఉందా? నా దగ్గర ఒక కీ ఉంది సార్, కానీ ఆ రోజు నా కొడుకు ఇంట్లో ఉన్నాడు. నేను నా భార్య ఆఫీస్కి వెళ్ళాము. మీ పిల్లల వయసు ఏంటి? నా కొడుకు మానవ్కు 13 ఏళ్లుంటాయి. పింకీకి 6 వయసు ఉంటుంది.
మీ ఉద్దేశం ఈ పని నా కొడుకు ఏమైనా చేశాడనుకుంటున్నారా? అది ఎందుకని మీరు వెంటనే కంగారు పడుతున్నారు? పిల్లల్ని విచారించి తీరాలిగా. ఖచ్చితంగా ఈ ఇంట్లోకి ఎవరు రాలేదని తెలుసా? ఈ ఇంట్లోంచి ఎవరైనా తాళం తీసుకుని వెళ్ళుండొచ్చుగా? లేదు, నేను ఎవరిని చూడలేదు. లోపల కూడా ఎవరూ రాలేదు. లేదు, మీరు ఏదైనా ఆలోచనలో ఉండుండొచ్చుగా? నేనేమి చిన్న కుర్రాని కాదు. అమ్మ నాన్న ఆఫీస్కి వెళ్ళాక పింకీ నేనే చూసుకుంటున్నాను. ఎప్పుడు చాలా జాగ్రత్తగానే ఉంటాను. చివరిసారిగా నువ్వేమైనా ట్రాన్స్జెండర్స్ని చూసావా? లేదంకుల్. ఆ, ఆ, లేదు సార్, అలాంటి వాళ్ళని ఎవరు చూడలేదు. థ్యాంక్ యూ. సార్, నా ఎంక్వైరీని బట్టి అంతా ఇక్కడ నార్మల్గానే ఉంది. ఇలా జరగడానికి ఎలాంటి రీజన్ ఉన్నట్లుగా తెలియలేదు. కుటుంబంలో కూడా మగపిల్లాడు పుట్టాడని ఎవరు బాధపడలేదు. కాలనీలో శశాంక్కి గౌరవం ఉంది. తర్వాత శశాంక్ అన్నయ్య కొడుకు మానవ్. మానవ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. యాటిట్యూడ్ ఉంది, కొంచెం కోపం ఉంది. వాళ్ళ నాన్నలాగే ఎప్పుడు మానవ్ కత్తి తనతోనే ఉంచుకుంటాడు. ఎవరు ఎందుకని ఆ చంటి బిడ్డని ఇలా చేశారు? అవును సార్, ఇందులో ట్రాన్స్జెండర్స్ హస్తం కూడా ఉండుండొచ్చుగా? శశాంక్ కూడా ఆ రోజు ఏం జరిగిందో క్లియర్గా చెప్పాడు. కాలనీయే అది చూసింది. ఒకవేళ వాళ్లే పగ తెచ్చుకోవడానికి అలా చేసే అవకాశం ఉంది. ఈసారి మనం అందరి మీద సందేహపడాలి. వాళ్ళని ఎలా పట్టుకోవాలో ఆలోచించాలి. సార్, అన్ని చోట్ల చెప్పాను, త్వరగా అన్నీ తెలుస్తాయి. అలాగే మానవ్ గురించి కూడా విచారించండి. వాడు కూడా చేసుంటాడు. వాడి దగ్గర ఏదో కారణం ఉంటుంది. స్కూల్లో విచారించండి, పిల్లల దగ్గర కూడా. ఆ పిల్లని కూడా విచారించండి. ఆ రోజు పింకీ తన అన్నయ్య మానవ్తో ఉంటుంటే తను నిజం చెప్తుంది. ఎస్ సార్. చూడమ్మా, నువ్వు దేనికి భయపడకూడదు. నీకేమైనా తెలిస్తే మాకు క్లియర్గా చెప్పు. బంగారం, అంకుల్ ఏమి క్వశ్చన్ అడుగుతున్నాడో నువ్వు సమాధానం చెప్పు, భయపడకు, ఓకేనా? నువ్వు మీ బాబాయ్ ఇంటికి వెళ్తావా? అవి వచ్చాక మేము వెళ్ళాం. నాన్నే తీసుకెళ్ళిపోయారు. నీకు అవి అంటే ఇష్టమా? సరే, ఈరోజు మార్నింగ్ నువ్వెక్కడున్నావు? ఆ రోజు స్కూల్ లీవు, అందుకని ఇంట్లోనే ఉన్నాం. మీ అన్నయ్య ఇల్లు వదిలి బడికి వెళ్ళాడా? లేదే, తను టీవీ చూస్తోంది. తర్వాత మీ అమ్మా నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయారు. సార్, మానవ్ అభికి హస్మికి శత్రువు అనుకుంటున్నారా? మేవేవి వాళ్ళ కుటుంబానికి క్లోజే కాదు. ఎందుకని? వాళ్ళిద్దరూ తోడబుట్టిన అన్నదమ్ములేగా, మరేంటి? హా, ఆయన ఉద్యోగంలో ఉన్నాడు, ఈయన ఉద్యోగంలో ఉన్నారు. పైగా నేను ఉద్యోగం చేస్తున్నాను. ఈ మధ్య మేము కలిసే టైమే లేదు కదా. ఇదిగో దీన్ని కొంచెం తిను తిను. హే రమేష్, త్వరగా డాక్టర్ని పిలువు. బాబుకి ఏమైంది? సార్, కాస్త నిదానంగా డాక్టర్ని పిలవండి, నేను వెంటనే పాపం చూడాలి. డాక్టర్ వచ్చింది, మేము ఇన్ఫార్మ్ డాక్టర్ చేస్తాం. సార్, బాబుకి ఏమైంది? సార్, ఏమైంది? అరే ఇవ్వు తమ్ముడు. డబ్బులు ఇవ్వు, ఆశీర్వదిస్తా. నా దగ్గర చిల్లర లేదు. ఏ రాజా, బాగుంటావురా నువ్వు. అక్కయ్యకి డబ్బులు ఇవ్వు, నువ్వు బాగా ఆశీర్వదిస్తాను. ఆగండి, ఆగండి, నువ్వు ఇస్తాను. డబ్బులు ఇవ్వకపోతే వెళ్ళే దారిలో ఆ, యాక్సిడెంట్ అయిపోతుంది సరే, నీకు. సరే, ఆగండి. ఇవ్వరా ఇవ్వరా. ఏయ్, హాయ్. అవునక్క. మంచివాడే వీడు. ఆ, బాగుంటా. మంచి కుర్రాడే. నువ్వు చల్లగా వస్తాను. ఉంటావు. హలో. హ్మ్, నమస్కారం సార్. మీ పేర్లేంటి? లక్ష్మి. నువ్వందరికీ శాపం ఇస్తున్నావట, ఏంటి విషయం? అదేం లేదు సార్, ఏమన్నా భయభక్తులతో ఇస్తున్నారా? భయపడే కదా ఇస్తున్నారు. ఇదే విధంగా నువ్వు చెప్పుకుంటూ ఓ కాలనీకి వచ్చావుగా. పిల్లాడి వాళ్ళ నాన్నని డబ్బివ్వలేదని చెప్పించావట. నీకు గుర్తులేదా, లేక గుర్తొచ్చేలా చేయాలా? మేమందరం ఎవరో తెలుసా నీకు? ఒకరోజు కాదా ఒకరోజు నువ్వే బాధపడతావు, నేను శాపం ఇస్తున్నాను. అరే అదేంటి సార్, వాళ్ళ అన్నయ్య బాగా అరిచాడు సార్, అందుకనే సార్ మాకు ఈ రోషం గీషం అనేది ఉంటుంది కదా సార్.
కానీ ఆ రోజు వాడు ఇచ్చిన డబ్బు కూడా వద్దని చెప్పి వెళ్ళిపోయాను సార్. అప్పుడు వెళ్ళిపోయావు, కానీ లోపల నీకు కోపంగానే ఉంది. అందుకే పగ తీర్చుకోవడానికి ఏదో చేశావు. అలా పగ తీర్చుకోవాలని మేమనుకుంటే ఈ రోడ్లో వెళ్ళే కూడా అందరి మీద మేము పగ తీర్చుకోవాలి. ఇది బ్రతుకు తెరువు సార్. అసలు జరిగింది కూడా నాకు గుర్తులేదు. ఎవడు చేశాడో వాడిని అడగండి సార్. మీకేమైనా సహాయం కావాలంటే నన్ను అడగండి, ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, రావే పోదాం. సార్, ఆ సమయంలో మానవ్ ఇంట్లోనే ఉన్నాడు. తను బయటికి వెళ్ళడం ఎవరూ చూడలేదు సార్. సాటర్డే కూడా తన స్కూల్ లీవ్లోనే ఉంది. కానీ మానవ్ అందరి పిల్లల్ని భయపెట్టడం కోసం తన చేతిలో ఎప్పుడూ కత్తి ఉంచుకుంటాడట. నేను ఎంక్వైరీ చేశాను సార్. తన సిస్టర్ పింకీతోనే తను ఎప్పుడు ఉంటాడట. మరి లక్ష్మి ఆ తర్వాత ఆ కాలనీకే రాలేదట. తనకు సంబంధించిన వాళ్ళు కూడా. ఇన్ఫాక్ట్ తను రామ్నగర్లో ఉండొచ్చు. రామ్నగర్లో ఎవరింట్లోనో బిడ్డ పుట్టిందట. తర్వాత శశాంక్ ఉన్న కాలనీలో ఇలాంటి వ్యక్తుల్ని ఎవరూ చూడలేదని చెప్తున్నారు. ఏమైంది సార్? శశాంక్ ఫ్యామిలీలో చాలా విచిత్రమైనవి అన్నీ కనబడుతున్నాయే. ఇలా చూడు. హస్మి, ఇదిగోమ్మా, ఈ ప్రసాదం తిను. త్వరగా నయం అవుతుందమ్మా. నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకోనరా. నువ్వు నిన్నటి నుండి ఈ డ్రెస్ లోనే ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్ళాను? ఇన్స్పెక్టర్ సార్, ఆష్మి ఎక్కడ? తను లోపలే ఉంది. పిలవండి ఆవిడ్ని, మేము కొంచెం మాట్లాడాలి. సార్, నాకు చెప్పండి, ఏమైంది? తనతో మాట్లాడితేనే కాస్త కరెక్ట్గా ఉంటుంది. తను పిలుస్తారా కొంచెం? నర్స్, ఆస్మిని పిలుస్తారా? ఓకే సార్. ఆస్మి మ్యామ్, బయట ఇన్స్పెక్టర్ పిలుస్తున్నారు. నేను నా బిడ్డను వదిలి ఎక్కడికి వెళ్ళాను? మ్యామ్ బయటికి పిలుస్తున్నారు. చెప్పాను కదా నేను రానని. సార్, ఆవిడ రానంటుంది. సరే, మీరు వెళ్ళండి. ఓకే సార్. సార్, మీరేమైనా అడగాలనుకుంటే నన్ను అడగండి. మీ ఫ్యామిలీ రిపోర్ట్ని చూశాను. మీ పెళ్ళైన వెంటనే 7 నెలలకే బిడ్డ పుట్టిందే. మీ ఆవిడ డెలివరీ ఏమి త్వరగా కాలేదుగా? ఆ బిడ్డ 9 నెలల తర్వాత నార్మల్ డెలివరీలోనే పుట్టింది. దాని గురించి అష్మితతో మాట్లాడా. దీని గురించి మీకు తెలుసా? పెళ్లికి ముందు అష్మితకి ఇంతకు ముందు లేదు ఎవరితోనన్నా? సార్, ఖచ్చితంగా లేదు. అష్మి పెళ్లి తర్వాతే ప్రెగ్నెంట్ అయింది. కానీ సార్, అవి నా కొడుకే. పెళ్లికి ముందే నేను అష్మి రిలేషన్షిప్లో ఉన్నాం. అష్మి ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయిందో అప్పుడే మేము త్వరగా పెళ్లి చేసుకోవాలనుకున్నాం. సార్, మీరు దీన్ని అస్మిని కూడా అడిగి తెలుసుకోవచ్చు. లక్ష్మి ఏ తప్పు చేయలేదు. అష్మికి ఏ ఎఫ్ఐఆర్ లేదు. శశాంక్ క్లీన్ గానే ఉన్నాడు. మనం తప్పైన రూట్లోనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనుకో. ఇంటికి బయట వెతుకుతున్నాం. హంతకుడు ఇంటి లోపలే ఉంటే చుట్టుపక్కల ఫ్యామిలీల గురించి విచారించండి. ముఖ్యంగా హస్బెండ్ అండ్ వైఫ్గా ఉండే వాళ్ళ గురించి విచారించండి. ఓకే సార్. కుటుంబంలో ఉండే బంధాలు ఎప్పుడూ ఒకట్లాగే అనిపిస్తూ ఉంటాయి. కానీ వాళ్లలో ఉన్న ఉద్దేశాల్ని ఎవ్వరూ అర్థం చేసుకోవడం వీలు కాదు. మంచి ఉద్దేశాలుగానే ఉంటే ఇల్లు చాలా అందంగా తయారవుతుంది. శశాంక్ ఇంటి బయట ఉన్న వాళ్ల మీద పోలీసులకు ఎలాంటి సందేహమూ లేదు అన్న విషయం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ల మీదే వాళ్ళకు అనుమానం. కానీ ఇంట్లో ఉన్నవాళ్లు ఇంత పెద్ద పనిని, అంటే క్యాస్టేషన్ లాంటి పనిని ఎందుకు చేస్తారు చెప్పండి? చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే శశాంక్ వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఉందని అందరూ చెప్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ బిడ్డ మీద ఎంతో అనురాగంతో ఉన్నారు. అప్పుడే పోలీసులకు ఇంకో విషయం చాలా క్లియర్గా తెలిసింది. వాళ్ళు గొడవ పన్నట్టుగా ఎప్పుడూ చూడలేదు సార్. అలా అయితే ఇంకేమైనా పెళ్లి గురించి ఏమైనా చెప్పడం జరిగిందా? అలాంటిదేం లేదు. తనకు కొంచెం డబ్బు సమస్య ఉంది. త్వరగా పెళ్లి చేసుకున్నాడు, త్వరగా పిల్లల్ని కన్నాడు. ప్రతి నెల ఎవరితో ఒకరితో అప్పు చేస్తూనే ఉంటాడు. పోయిన నెల నా దగ్గర 10,000 తీసుకున్నాడు సార్. చాలా స్ట్రెస్లో ఉన్నాడు. డబ్బు సమస్య కోసం ఎవరైనా తన కన్నబిడ్డనే ఇలా చేస్తారా? ఎవరైనా
సార్ బిడ్డ పుట్టినప్పటి నుంచి ఇలాంటి ప్రాబ్లం వస్తుందని శశాంకే ఏమైనా చేసుండొచ్చా? లేదు, అలా అనుకొని ఉంటే చంపేసి ఉండేవాడు. ఇది రీజన్ కాదు. సరైన రీజన్ తెలిసేంత వరకు ఆ శశాంక్ మీద ఒక కన్నుంచండి. ఈ సంభవం జరిగినప్పుడు వాడు ఆఫీసులో ఉన్నాడా లేదా తెలుసుకోవాలి. సరే సార్. ఇన్స్పెక్టర్ సార్, మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేనే నా బిడ్డను ఇలా ఎలా చేయగలను? మీరే చెప్పాలి. మీ మీద తప్పు లేకపోతే మీరెందుకని అబద్ధం ఆడారు? ఈ సంఘటన జరిగినప్పుడు మీరు ఆఫీసులో ఉన్నానని. అలా అంటే? అలా అయితే మీరు ఆఫీస్కి వెళ్ళనే లేదు. ఇలా చూడండి, మీ బిడ్డ అడ్మిట్ అయ్యి ఉంది. అందుకని మర్యాదగా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా. లేకపోతే పోలీసుల ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుగా. ఆ రోజు నేను ఫ్యాక్టరీకి వెళ్ళలేదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళావు? సార్, నేను ఇంకో పని కూడా చేస్తాను. హఠాత్తుగా ఏంటి కొత్తగా ఇంకో పని? ఇదెందుకు ముందు సార్, చెప్పాలి? దాని గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు సార్. సార్, నేను క్యాబ్ నడుపుతున్నాను. గార్మెంట్స్లో పనిచేసే టైం కాకుండా సాటర్డేల్లోనూ సండేల్లోనూ. సార్, మీకు నమ్మకం లేకుంటే ట్రావెల్స్లో అడిగి తెలుసుకోండి. సార్, నేను క్యాబ్ నడిపితేనే నాకు డబ్బులు ఎక్కువగా వస్తాయి. కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకున్నాను. కానీ సార్, నా బిడ్డ ఎవరికి ఏం కీడు చేశాడు? ఇన్స్పెక్టర్ సార్, నా కొడుకుని ఇలా చేసిన వాళ్ళని మీరు వదిలిపెట్టకండి సార్. ఇంట్లో వాళ్ళు ఎవరు ఏం చేయలేదు, బయట నుంచి ఎవరు ఇంట్లోకి రాలేదు. శశాంక్ ఏమీ చేయలేదంటే తను తప్ప ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు, అస్మి ఇంకా లేఖ. కానీ వాళ్ళెందుకు ఇలా చేస్తారు? వాళ్ళకేం మోటివ్ ఉంటుంది సార్? అదే మనం తెలుసుకోవాలి. అది సరే గానీ ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చిందా? లేదు సార్, ఇంకో 48 అవర్స్లో వస్తాయి. అంతవరకు టైం లేదు మనకి. ఒకవేళ ఇంట్లో ఉన్న వాళ్ళే చేస్తుంటే ఆ బిడ్డ ప్రాణాలకే ప్రమాదం. ఐసీకి బయట ఎప్పుడూ ఒక కానిస్టేబుల్ ఉంచండి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ లోపు వీళ్ళిద్దరి సంగతి తేలుద్దాం. పసి పిల్లాడిని ఎవరిలా చేయగలరో నేను అసలు ఊహించలేకపోతున్నాను. అస్మి మేడం, నేను కొంచెం మిమ్మల్ని విచారించాలి. అస్మి, ఇలా చూడమ్మా, నువ్వు ఇన్స్పెక్టర్తో మాట్లాడు. మిగతాదంతా నేను చూసుకుంటాను. వెళ్ళమ్మా. రండి. ఇలా చూడండి మేడం, మా ఇన్వెస్టిగేషన్ ఇప్పటికీ వేరే చోటుకి తిరిగింది. మిమ్మల్ని అడిగేది ఏంటంటే మీ అభిప్రాయం చెప్పండి. ఈ పని మీ అత్తగారో మీ భర్తో చేయటానికి ఛాన్స్ ఉందా? ఏంటి సార్ ఇలా అంటున్నారు? ఇలా జరగడానికి వీలే లేదు. ఇలా చూడండి మేడం, అన్ని విషయాలు మేము చూసాం. ఏమీ దొరకలేదు. ఇంట్లో ఉన్న వాళ్లే ఎవరో చేశారు. బయట నుంచి రావటానికి ఎవరికీ అవకాశం కూడా లేదు. సార్, శశాంక్ ఇలా చేస్తాడంటే నేను ఆలోచించలేకపోతున్నాను. మా అత్తయ్య కూడా అలాగే. సార్, నా కొడుకు కోడలు వాళ్ళపై ప్రాణం పెట్టుకున్నారు. వాళ్ళు అలా చేసే అవకాశమే లేదు సార్. లేఖ మేడం, కొంచెం ఆలోచించి చెప్పండి. మీరు చెప్పేది మాకు పెద్ద విషయం కావచ్చు. అవి పుట్టినప్పటి నుంచి మీ అబ్బాయి దగ్గర మీ కోడల దగ్గర ఏదైనా మార్పు? సార్, అది అత్తయ్య అవి పుట్టక ముందు చాలా సంతోషపడ్డారు. శశాంక్ లేకపోతే ఎప్పుడు నాతోనే ఉంటారు. నన్ను అవిని చాలా బాగా చూసుకునేవారు. ఇంకా కొంచెం మారిపోయారు. ఎందుకో అర్థం కాలేదు. అస్మికి కూడా కాస్త చిరాకు ఎక్కువే. అవి పుట్టిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళింది. డిఫరెంట్ తెలిసింది. అవి కోసం అన్ని పనులని నేనే చేసేదాన్ని సార్. అత్తయ్య పట్టించుకునేది కాదు. కానీ ఇదంతా జరగటం మామూలే. అది ఏమంటారు? పోస్ట్మార్టం రిప్రెషన్. అదే. కానీ సార్, నా కోడలు అలా ఏం అసలు చెయ్యదు. లేదు సార్, అత్తయ్య అలా అంతా చేయదు. సార్, అస్మి లేఖ శశాంక్ మంచి వ్యక్తి అని చెప్తున్నారు సార్. ఏదో ఒక సమస్య ఉంది. ఆ కుటుంబంలో ఎవరు ఎవరి మీద ఏమీ చెప్పట్లేదు, గమనించావా? విషయం ఏంటంటే భర్త బిడ్డ కాబట్టి శశాంక్ మీద పూర్తి నమ్మకాన్ని ఉంచినట్టుగా ఉన్నారు సార్. సరే, నువ్వు వెళ్ళు. శశాంక్ మనకి నిజమే చెప్పాడు. వాడు ఆ రోజు క్యాబే తోలుతూ ఉన్నాడు. అప్పుడు అశ్మి కూడా తనకి ఫోన్ చేసింది. శశాంక్కి ఎవరి మీదైతే ప్రేమ ఎక్కువగా ఉందో చూద్దాం. ఏమంటావు? ఇన్స్పెక్టర్ సార్ వచ్చారు.
ఇంట్లో వాళ్ళ మీదే అనుమానం అంటున్నారా? అలా జరగడానికి అవకాశమే లేదు. సరే, అత్తయ్య అలా చేసుంటారంటావా? నేను మీతో చెప్పాను కదా ఆవిడ మారిపోయిందని. అలాగా? వాళ్ళు కూడా నీ గురించి అలాగే చెప్తున్నారు. అవి పుట్టినప్పటి నుంచే నువ్వు ఎక్కువగా మారిపోయావని. అస్మి, నువ్వు కూడా ఒక బిడ్డకు తల్లివన్న విషయం మర్చిపోకు. కానీ నువ్వు మా అమ్మ దగ్గర అలా ఎలా మాట్లాడగలవు? ఆవిడ నేను సరిగ్గా లేదన్నారా? అవును, నువ్వు కూడా నన్ను తప్పు అంటున్నావు. నువ్వెలా నా మీద నిందలేస్తున్నావు? అత్తయ్య, మీరు మారిపోయారు. ముందంతా నన్ను ఎంత బాగా చూసుకునేవారు. మీరు నేనంటే సమస్య కదా, అందుకే మీరు ఇదంతా చేస్తున్నారు. ఆగండి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది హాస్పిటల్ అని గుర్తుపెట్టుకోండి. డాక్టర్ సార్, అవి ఎలా ఉన్నారు? అస్మి మేడం, ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేకుండా మేమేమీ చెప్పలేము. తను రియాక్ట్ అయితేనే మేము ఏదైనా చేయగలము, సమాధానం చెప్పగలము. అందువల్ల తను కోలుకునే వరకు వెయిట్ చేయాలి. మీకేమనిపిస్తుంది? ఇద్దరిలో ఎవరై ఉంటారు? సార్, ప్లీజ్ సార్, నన్ను నా కుటుంబాన్ని దయచేసి వదిలేయండి. అందరూ టెన్షన్ అయ్యి ఒకరిపైన ఒకరు నింద మోపుతున్నారు. వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు అయి ఉంటారని నాకు అనిపిస్తుంది. సార్, ఖచ్చితంగా వీళ్ళిద్దరూ చేసి ఉండరని నాకు తెలుసు. అందులో ఒకరు నా బిడ్డకు తల్లి, మీరు చెబుతున్న ఇంకొకరు నన్ను కన్న తల్లి. సార్, వాళ్ళిద్దరూ అలా ఆలోచించరు కూడా. సార్, ఇద్దరు అనుమానపడేలా ఉన్నారు, కానీ వాళ్ళకు ఆపోజిట్గా ఎలాంటి ఆధారము మన దగ్గర లేదు. ఏం చేద్దాం సార్? ఇదంతా చేయటానికి స్ట్రాంగ్ అయిన ఒక మోటివ్ ఉండాలి కదా. అసలు అదేమంటుంది? సైకలాజికల్ రిపోర్ట్ ఒకటి తయారు చేయాలి కదా. అది తొందరగా తీసుకురా. ఆ లోపు తన అన్న వదినల దగ్గర ఒకసారి మాట్లాడదాం. ఓకే సార్. మీరు ఏమంటున్నారు? అమ్మ కాదు, అస్మియా? ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఇంట్లో వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరూ లేరు. ఒక విషయం చెప్పండి, వీళ్ళ ఇద్దరిలో వేరే ఏదైనా విచిత్రంగా కనపడిందా మీకు? సార్, మరీ ఎక్కువ ఏం కాదు, కానీ అస్మి కాస్త చెప్తూ ఉంటుంది ఈ మధ్య అత్తయ్య విచిత్రంగా ఉన్నారు అని. కానీ నేనదేం అర్థం చేసుకోలేదు సార్. మా ఇంట్లో చాలా సమస్యలు కూడా ఉన్నాయి. మిగతా వాళ్ళది మనకెందుకు సార్? మిగతా వాళ్ళు అంటున్నారే, వాళ్ళు కూడా మీ కుటుంబమే. శశాంకే పెళ్లి చేసుకున్నాడు, వాడే షిఫ్ట్ చేసుకోవాలి. మీరెందుకు చేశారు? కారణం ఏంటి? సార్, అది మా అత్తయ్య పూజలు పునస్కారాలు ఎక్కువ చేస్తారు. ఏనికి అప్పుడప్పుడు నాన్ వెజ్ తినటానికి ఇంకా తాగటానికి బాగా ఇష్టపడతారు. అత్తయ్యకి ఇదంతా ఏమీ ఇష్టం లేదు అనేది మాకు తెలిసింది సార్. ఆవిడ చెప్పే ముందు మేమే బయటికి వచ్చేసాం సార్. శశాంక్ పెళ్లి తర్వాత మాకు బాగా అవకాశం వచ్చింది. నేను ఇలా చేయడం మా అమ్మకు తెలిస్తే పవిత్రమైన ఇల్లు పాడవుతుందని ఊరికే ఉండదావిడ. పైగా ఇందులో తప్పే ఉంది. అనుమానానికి సంబంధించిన వ్యక్తులు ఇద్దరితో పూర్తయినా కూడా వాళ్ళకు ఆపోజిట్గా ఎలాంటి ఆధారాలు లేవు. ఆ చిన్నపిల్లాడి ఆరోగ్యం ఇప్పుడు కొంచెం బెటర్గా అవుతూ వస్తుంది. కానీ ఇకపైన ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందో లేదో తెలీదు. ఎంతో బాగా సంతోషంగా, ఎంతో బాగా జాలీగా ఉండే ఆ కుటుంబం తమ జీవితాన్నే మార్చుకుంటూ, దిశలు మార్చుకుంటూ వెళ్తోంది. మీ బిడ్డ బాగా కోలుకుంది. మీరు ధైర్యంగా ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. మనమందరం ఇంటికి వెళదామా? లేదు, నేను ఆ ఇంటికి రాను. ఆ ఇంట్లో అత్తయ్య ఉన్నారు. అత్తయ్య ఉన్నంత వరకు నా అవికి సేఫ్టీ లేదు. నేను ఆ ఇంటికి రాను. నేను మా అమ్మ నాన్నల ఇంటికి వెళ్తాను. అస్మి, నువ్వేం మాట్లాడుతున్నావు? తను మీరు ఆశ్రమంలో చేరిస్తేనే అప్పుడే నేను వస్తాను. అస్మి, అమ్మగారు మనతోనే ఉంటారు. నీకు బుద్ధి చెడిందా ఏంటి? మా అమ్మని అనుమానిస్తున్నారా? తనకు తన మనవరాలు. లేదు, నేను ఆ ఇంట్లో ఉండలేను. నేను వెళ్తాను. నేను మా అమ్మ నాన్నతో వెళ్తాను. సారీ. అస్మి, అస్మి, నువ్వు నా బిడ్డను తీసుకుని వెళ్ళలేవు. చూడు బాబు, ఇక్కడ ఇదంతా మాట్లాడటం ఏం బాగోలేదు. తను వెళ్ళని, నువ్వు వదులు. కొద్ది రోజులు అన్నీ సర్దుకుంటాయి. రా, మనం వెళదాం. రా, చూడు, నా బిడ్డ? అన్నీ సర్దుకుంటాయి. నన్ను రండి. సార్, అవిని డిశ్చార్జ్ చేశారు. అస్మి తన ఇంటికి తీసుకువెళ్తోంది. సరే,
ఆ బిడ్డ అమ్మా నాన్న ఒకసారి చూడు. హస్మీకి ఎందుకని ఆ అత్తగారి మీద ఇంత సందేహం వచ్చింది? వాచ్ చేయి. ఓకే సార్. ఆ కత్తెర ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేసింది. దాని మీద 2 వేలిముద్రలు ఉన్నాయి. ఆశ్చర్యమే, ఇద్దరు యూజ్ చేస్తుంటారు. ఖచ్చితంగా హంతకుడు బయటవాడు కాదు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒక్కడే. కానీ వాళ్ళిద్దరి గురించి ఏ ఆధారం లేదు. సార్, ఇందులో ఇంకో విషయం కూడా ఉంది. శశాంక్ లేక వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తుండొచ్చుగా. శశాంక్ ఆ రోజు ఇంట్లో లేకుండా ఉండుండొచ్చు. శశాంక్ వాళ్ళ అమ్మగారితో చెప్పి ఈ పనులన్నీ చేస్తుండొచ్చుగా. నాకు అలాగే అనిపిస్తోంది సార్. అలా జరగటానికి కూడా ఛాన్స్ ఉంది. శశాంక్, టీ చల్లారుతుంది చూడు. ఇవాళ ఫ్యాక్టరీకి వెళ్ళటం లేదా? అమ్మా, నాకు మనసేం బాలేదు. శశాంక్, జీవితంలో ఇవన్నీ మామూలే. దీనివల్ల విరిగిపోకూడదు, ధైర్యంగా ఉండాలి. మేమంతా ఉన్నాంగా, మేము చూసుకుంటాం. నువ్వు బయలుదేరు. ఇన్స్పెక్టర్ సార్, అభి ఎలా ఉన్నాడు? అవి బాగున్నాడు. నేను త్వరగా ఇంటికి బిడ్డను తీసుకొస్తాను. అస్మి కూడా కొంచెం భయపడిపోయింది. అవి ఆ పిచ్చి అమ్మాయితో ఉంది, అందుకే మాకు భయంగా ఉంది. అవిని తీసుకొచ్చేసేయి అంటున్నాను. ఆ అమ్మాయిని మర్చిపోమని చెప్పాను. అమ్మా ప్లీజ్, కొంచెం మాట్లాడకుండా ఉంటారా? అస్మి తన బిడ్డ మీద చిటికెన వేలు కూడా పడనీయద్దు. ఎప్పుడు అర్థం చేసుకుంటావో నాకు తెలియటం లేదు. శశాంక్, మీకు DNA టెస్ట్ చేయబోతున్నాం. అందులో మీకు అబ్జెక్షన్ లేదు కదా? మీ భార్య పెళ్లికి ముందే ప్రెగ్నెంట్గా ఉన్నారు. అందువల్ల ఈ బిడ్డ మీదేనని కనిపెట్టడం ముఖ్యం. సార్, మీరు చెప్పే చూస్తుంటే అస్మి అఫైర్ నచ్చకుండా నేనే బిడ్డ పైన దాడి చేశానని చెప్తున్నారా? సార్, మీకే బాగా తెలుసు ఆ రోజు నేను ఎక్కడున్నానో మీకు స్పష్టంగా చెప్పాను. మీరు వేరే ఎవరినన్నా పెట్టి కూడా ఈ పని చేస్తుండొచ్చు కదా? సార్, మీరు DNA టెస్ట్ చేయండి. గుడ్. ఇవాళే హాస్పిటల్ నుంచి మనుషులు వస్తారు. సార్, మీరు మీ టైంని వేస్ట్ చేస్తున్నారు. ఆ అమ్మాయి దగ్గర నుండి అవిని కాపాడండి. అవికి అక్కడ ప్రాణానికే ప్రమాదం. ఇలా చూడండి, ఏం చేయాలో అది మాకు తెలుసు. ఇవాళే హాస్పిటల్ నుంచి మనుషులు వస్తారు. ఓకే సార్, ఈ శశాంక్ DNA టెస్ట్కి వెంటనే ఒప్పుకుంటే? అలా ఒకవేళ లేకపోతే మరి ఎవరో వింటారు? సార్, కోడలే ఈ పని చేసిండొచ్చని లేఖ ఒప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు తను అరవడం ఎవరూ వినలేదట. కానీ ఈరోజు తన కోడలే చేసిందని చాలా గట్టిగా అరిచి చెప్తోంది. బిడ్డ మీద ఉన్న ప్రేమ వల్లే అలా చెప్పి ఉండొచ్చు. సరే, అష్మి అమ్మగారింటికి వెళ్ళి చూద్దాం. ఓకే సార్. నేను ఎంత ఆలోచించి చూసినా నేను అనుకునేదే కరెక్ట్ అనుకుంటున్నాను. అత్తయ్య అక్కడున్నంత వరకు అవి జాగ్రత్తగా ఉండలేడు. మీ అత్తగారు కూడా మీ గురించి అలాగే చెప్తున్నారు మేడం. వాళ్ళు అంటారు, కానీ అవికి అక్కడ సేఫ్టీ లేదు. మీ అందరికి తెలుసు కదా. దయచేసి మీ బిడ్డ జాగ్రత్తగా ఉండే మార్గాన్ని మీరు వెతుక్కోండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? నా బిడ్డకి నా నుంచి ఆపదంటున్నారా? అన్నిటికీ కారణాలు వెతుకుతున్నారు. నాకు కూడా ఏదో కారణం ఉంటుంది కదా, చెప్పండి. యాంగర్, కోపం. బిడ్డ వల్లే మీరు పెళ్లి కూడా చేసుకున్నారు, కెరియర్ని, లైఫ్ని వదిలేసి. ఆ కోపం ఖచ్చితంగా బిడ్డ మీద ఉంటుంది కదా. ఇంతకు ముందు ఇవన్నీ మీరు అడిగారు కదా, మీకు నా సమాధానం కూడా తెలుసు కదా. కానీ ఈసారి ఈ విషయాన్ని ఉంచుకొని పెళ్లి జీవితంలోంచి ఎందుకని బయటకు వచ్చారు? సార్, నేను నా హస్బెండ్ని లవ్ చేస్తున్నాను, చాలా లవ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల నేను ఈ ఇంట్లో సంతోషంగా బ్రతకలేదు. ఏదో ఒకటి చేసి మా ప్రేమ బంధాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనుకుంటున్నాను. వాడికి ఏమి కాకూడదు కూడా అనుకుంటున్నాను. నాకు అర్థమవుతుంది, కానీ లేఖ మేడం గారు ఉద్దేశం ఏంటో ఇంకా అర్థం కాలేదు. మీకు అఫైర్ ఉందని, దాని ద్వారా పుట్టిన బిడ్డే అని అనుకుంటున్నారు. శశాంక్ది కాదంట. అలా అంతా ఏమీ లేదు సార్. మేము అత్తయ్య దగ్గర ఏమీ చెప్పలేదు. నాకు ఫ్రీ మెచ్యూర్ డెలివరీ అయింది మాత్రమే తెలుసు, ఇంకేమీ తెలీదు. నేను నా హస్బెండ్ దీని గురించి ఏమీ చెప్పలేదు, ముఖ్యంగా మా అత్తయ్యతో. ఎందుకంటే వాళ్ళు అనుకునేటట్టు ఇదంతా కళాచారానికి వ్యతిరేకం. అస్మికి లేఖకి మధ్య పోలీసులు చాలా కష్టపడ్డారు. ఒక హత్య చేయడానికి కారణం కూడా చాలా ఈజీగా ఇక్కడ కనిపెట్టొచ్చు అనుకుంటా. కానీ ఇలా జరిగే కొన్ని పెద్ద విషయాల్ని కనిపెట్టడం మాత్రం నిజంగా చాలా కష్టమనే చెప్పాలి. ఇలా చేసేవాళ్లు మనోవ్యాధికి గురై ఉండొచ్చు. 2 సస్పెక్ట్లు ఉన్నప్పుడు ఈ కేసుకి పరిష్కారం ఈజీగా దొరుకుండొచ్చు. కానీ పోను పోను పోలీసులకి ఈ కేసు చాలా కష్టంగా మారింది. అప్పుడే పోలీసులు ఈ కేసులో సైకలాజికల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు.
ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. సార్, ఇలాంటి వాళ్ళకి సాధారణంగానే ఎంతో ఈర్ష్య అలాగే ద్వేషం కూడా ఉంటుంది. ఇది వాళ్ళు ఎప్పటినుంచో పోగు చేసుకుంటూ ఉంటారు. అది ఉన్నట్టుండి ఒకసారి బయటకు వస్తుంది. అది చాలా దారుణంగా ఉంటుంది. అసలు వాళ్ళకి ఆ సమయంలో ఏం చేస్తున్నామన్న స్పృహ ఉండనే ఉండదు. సార్, లేఖా మేడంకి పూర్తి సందేహం తన కోడలి మీదే. నాకు తెలిసి ఈ విషయం అలాగే అనిపిస్తోంది. ఇప్పటి వరకు తను గట్టిగా అరిచి ఏమీ చెప్పలేదు, కానీ బిడ్డ మీద ఉన్న ప్రేమతో అలా అరిచి చెప్పుండొచ్చు. అస్మి మ్యామ్, మిమ్మల్ని బయట ఇన్స్పెక్టర్ పిలుస్తున్నారు. నేను నా బిడ్డను వదిలేసి ఎక్కడికి రాను. మ్యామ్, బయట పిలుస్తున్నారు. చెప్తున్నానుగా రాను అని చెప్పి. సార్, అత్తయ్య అవి పుట్టడానికి ముందు చాలా సంతోషంగా ఉండేవారు, కానీ కొన్ని రోజుల తర్వాత చాలా చేంజ్ అయిపోయారు. దీనికి అంతటికి అత్తయ్య కారణం. అవి పుట్టిన తర్వాత ఎప్పుడు చిరాకు పడేది. నేను కోపంగా ఉండేదాన్నా, మీరుండేవారా? ఇప్పుడు శశాంక్ దగ్గర బిడ్డని తీసుకొచ్చేసే, తనని వదిలేసే అన్నాను. ఎస్. ఏమైంది సార్? లేఖ మేడం, నమస్కారం. నమస్తే. మీతో కొంచెం మాట్లాడాలి. రండి, లోపలికెళ్ళి మాట్లాడుకోవచ్చు. పర్వాలేదు, మీరు మీ పని చేసుకోండి. అనవసరమైన మొక్కలని కట్ చేస్తున్నారు. అవును. పెళ్లి కాకముందే మీ కోడలు ప్రెగ్నెంట్గా ఉంటాం మీకు తెలుసా? లేదే. అరే, మీకిది ఆశ్చర్యమైన విషయం కదా. మొదటిసారిగా నేను మీ దగ్గర చెప్తున్నానుగా. లేక మేడం, మీకు చాలా ధైర్యం ఉందని నాకు తెలుసు. మీ ప్లేస్లో ఇంకెవరైనా అయ్యి ఉంటే ఆశ్చర్యంలో బాధపడుంటారు. అదేమిటో నిజమే. అరే, ఇది చాలా తప్పైన విషయం. పాపం కూడా. ఈ సముదాయం ఈ బిడ్డని స్వీకరిస్తుందా? కుటుంబం పేరు చెడిపోతుంది కదా. తర్వాత మీరు ఈ సమూహానికి ఏ సమాధానం చెప్తారు? ఈ పాపం బిడ్డ మీ కంటి ముందే పెరుగుతుంది. పాపమే. ఇదంతా మన జీవితానికి విచిత్రంగా అనిపిస్తుందిగా. ఇది మనం స్వీకరించగలమా? ఇది అసలు ఎవరో ఒప్పుకోరుగా. ఇది అధర్మం. తప్పకుండా అధర్మమే సార్. ఇటువంటి ఇంట్లో, అది కూడా ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన, ఇదంతా నాశనం చేయడానికి ఒక బిడ్డ హఠాత్తుగా పుట్టింది. అందుకేగా శుభ్రం చేసింది. తన భాగాన్ని కట్ చేసి కొడుకు కోడలు నా నుంచి దాసేశారు. పెళ్లికి ముందే తను ప్రెగ్నెంట్ అనేది 15 రోజుల్లో విషయం నా దగ్గర చెప్పారు. అరే, ఏవైంది? విషయం ఏమిటి? నాతో చెప్పొచ్చుగా. నువ్వు చెప్పు. అత్తయ్య, చెప్పు. మీరు నానమ్మ కాబోతున్నారు. అరే, నాకు అనుమానమే రాలేదు. నేను సంతోషపడ్డాను. కోడల్ని బాగా చూసుకున్నాను. ఒకరోజు తనని రెగ్యులర్ చెకప్ కోసం డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను. అప్పుడే నాకు తెలిసింది. డాక్టర్, తల్లి బిడ్డ ఇద్దరు బాగున్నారుగా? వాళ్ళు చాలా బాగున్నారు. ఇలా చూడండి రిపోర్ట్. డాక్టర్, బిడ్డ త్వరగా పెరుగుతుందా ఏంటి? అదంతా ఏమీ లేదే. 5 సంవత్సరాల ఎదుగుదల ఉంది. ఇదిగోండి, ఇందులో టాబ్లెట్స్ అన్నీ టైంకి వేసుకోండి. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కరెక్ట్ టైంకి తినాలి. ఈ చదువులేని మొద్దుకి ఏమీ తెలీదు అనుకున్నారు. బాగా ఆలోచించాను. ఆ బిడ్డ నా కుటుంబం మీద, నా కోడల మీద ఒక మచ్చ అని. మచ్చని తీసేయడానికి ఒక్కదారే ఉంది. ఆ రోజు బిడ్డని నిద్ర ముంచి అస్మి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు
శుభ్రత చేసి తీరాలి. అప్పుడే ఆ పాపం చేసిన రక్తం పోతుంది. అప్పుడు నీ బిడ్డ ఇది వాడి బిడ్డే కదా. ఉండని ఒక అమ్మాయే జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు పెళ్లికి ముందు ఇలా చేయటం మన సాంప్రదాయానికి వ్యతిరేకం కూడా. దాని తర్వాతే పెళ్లి చేసుకున్నారుగా. మీకు అర్థం కాదు ఇన్స్పెక్టర్. పాపం ఎప్పుడు పాపవే. ధర్మం మీద, శాస్త్రం మీద ఇలాంటి వ్యక్తులకి మూఢనమ్మకాలు అస్సలు ఉండకూడదు. లేఖాకు హస్మి మీద తాను ఒక ఆడదాన్నైనా కూడా ఇలాంటి విషయంలో కనికరం ఏమాత్రం చూపలేదు. అదేవిధంగా తన మనవడి మీద కూడా ఎలాంటి ప్రేమని తను చూపలేకపోయింది. వీటన్నిటికీ మించి ఆ చిన్నపిల్లాడు ఇక్కడ ఎలాంటి తప్పు చేయలేదు కూడా. ఇదంతా పాపం పుణ్యం అలా అని రాసిపెట్టేసి వెళ్ళింది ఎవరు? ఇందులో ఆ పసిబిడ్డ అసలు ఏం పాపం చేశాడు? ఎప్పుడూ తాతయ్య బామ్మలు తమ మనవళ్ల మీద ఎంతో ప్రేమగా ఉంటారని మనం విన్నాం, కానీ ఇక్కడ అసలు ఏమాత్రం జరగలేదు. హస్మి, నన్ను క్షమించు. నేను అస్సలు ఊహించలేదు మా అమ్మ ఇలా. పర్వాలేదు, వదిలేయండి. ఇందులో మీకు తప్పేమీ లేదు. కోపం, ద్వేషం హద్దుకు మించి ఉంటే ఇలాగే జరుగుతుందనడానికి ఇదొక ఉదాహరణ. ఈ కోపం, ద్వేషం లేఖగారికి ఎంతో మార్పును తీసుకొచ్చింది. దేవుడి మీద, సంప్రదాయం మీద నమ్మకం పెట్టడం తప్పేం కాదు. అది మూఢనమ్మకంగా మారడం వల్లే మన దేశంలో ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉన్నారు. తప్పు చేసినప్పుడు దేవుడి మీద నమ్మకం, భయం ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఎప్పుడు మనం ఇలాంటి మూఢనమ్మకాల నుంచి బయటపడి మన బిడ్డలకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాం? ఈ ప్రశ్నకు జవాబు ఈరోజు కాకుంటే రేపైనా మన పిల్లలకు, ఈ సొసైటీకి ఖచ్చితంగా మనం చెప్పాల్సిందే. నేను అనూప్ సోని మీ నుంచి విడుదల తీసుకుంటున్నాను. ఒక సరికొత్త ఎపిసోడ్తో మళ్ళీ మిమ్మల్ని తప్పకుండా నేను కలుసుకుంటాను. అప్పటి వరకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. చూస్తూ ఉండండి క్రైమ్ ప్యాట్రోల్ డయల్ 100. పాఠం ఒకళ్ళకి నేర్పించినప్పటికీ అందరం దాన్ని నేర్చుకోవాలి.